ఏ మాట కామాటేనల్లా రోడ్డు మీద తిండి ఏం తింటాం అని అంటారు కానీ గప్చుప్ బండి కనబడితే మాత్రం పానం అటే కొట్టుకుంటుంది వల్ల. అసలు ఆ గప్చుప్లో ఉన్న మహత్యం ఏందో అర్థం కాదు కానీ కడుపులో పడితే పానం అంత ఇట్లా నిమ్మలం అనిపిస్తుంది వల్ల. నాకు ఒక్కదానికేనా లేకుంటే మీకు కూడా గిట్లనే ఉంటుందా? సరే ఇక ఇప్పుడు ఈ గప్చుప్ల ముచ్చట ఎందుకు తీసినో చెప్తా కానీ అయితే ఈ నడుమ కొన్ని ఆఫర్లు ఉంటాయి వల్ల. అయ్యో సపోజ్ ఓటీటీ ఆఫర్లే అనుకో, 1000 రూపాయలు కడితే ఏడాదంతా ఫ్రీ అని, 6 నెలలు ఫ్రీ అని ఇగో ఇట్లా ఆఫర్లు ఉంటాయి కదా. ఇగో ఇసాంటి ఆఫర్లు ఒక గప్చుప్లకు కూడా పెట్టిండోల్లా ఒక భయ్య. ఇక మరి అది ఏం ఆఫరు? ఆ ఆఫర్లా ప్యాసిదాలో అనాలనా అద్దా? ఏది ఓ మళ్ళీ కరుసుకొని వద్దాం రాండ్రి. ఆఫరు బాబు ఆఫరు, బంపర్ ఆఫరు, ఆలోచించిన ఆశాభంగం. మళ్ళా మళ్ళా రాదు ఈ ఆఫరు, పానీపూరిల ఆఫరు. ఏందవ్వా ఆఫరు? కొంపదీసి 10 రూపాయలకు 20 గప్చుప్పులు ఇస్తాండా, లేకుంటే కట్లీసి కొంటే గప్చుప్పులు ఫ్రీకి ఇస్తున్నాడా అని అనుకునేరు. అది కాదుల్లో, ఈ గప్చుప్ బండాయినే కనీ విని ఎరుగని ఆఫర్ పెట్టిండు. అదేందయ్యా అని అంటే 99,000 రూపాయలు కడితే ఈ బండాయిన కాడ జీవితాంతం గప్చుప్పులు ఫ్రీగా తినచ్చట. అరే అవ్వంటనోల్లా 99,000 రూపాయలు కట్టు, నువ్వు చచ్చేదాకా నా బండికాడనే గప్చుప్పులు తిను అని అంటాండు. చూసినవా, ఆఖరికి గప్చుప్లకు కూడా లైఫ్ టైం ఆఫర్లు వచ్చినాయి. ఇక ఇసాంటి ఆఫర్లు ఫోన్ రీఛార్జ్లకు, ఓటీటీలకు, బట్టలకు ఉంటాయి. కానీ గప్చుప్లకు కూడా పెట్టి బండినే ఫేమస్ చేసుకున్నాడు పోండ్రి. అన్నట్టు మీకు కూడా ఈ ఆఫర్ కావాలన్నా అనొల్లా? అయితే నాగ్పూర్కు పోవాలి. నాగ్పూర్ రోడ్ మీద ఈ గప్చుప్ బండి ఉన్నది. 1000 రూపాయలు తక్కువ 1,00,000 రూపాయలు కడితే ఈయనే ఒక రసీదు ఇస్తాడట. కథమిగా ఆయన ఇచ్చుకుంటా పోతాడు, మనం తినుకుంటా పోవాలనంట. ₹99,000 ఏందోల్లా అసలు చాలా ఎక్కువనే కదా. అయినా కానీ ఇద్దరు ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నారట. ఇక ఈ బండైన కాడ అంత బరాబరే గాని మరి మనం జీవితాంతము ఈయన గిట్లనే గప్చుప్ బండి పెట్టుకొని ఉంటాడా? అగర్సే దందా నచ్చలేదని లాస్ వచ్చిందని బండిని తీసేస్తే ఈ 99,000 లాస్ అయినట్టేనా? ఏమంటవే పెద్ద మనిషి అని అంటే, నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం అని ఒక భారీ డైలాగ్ కొడతాండు. అది అన్నట్టోల్లా ఈ గప్చుప్ ఆఫరు.